హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని ఉల్లికారం పెసరట్టు అన్న హోటల్కి వెళ్ళి ఇక్కడ టిఫిన్ని ఆస్వాదించి ఆ టేస్ట్ ఎట్లా ఉందో మీకు వివరిస్తాను. హోటల్ వచ్చరికి దాదాపుగా రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇది వచ్చరికి గురునానక్ కాలనీలో ఉంటుంది. అడ్రస్ వచ్చరికి స్క్రీన్ మీద ఇచ్చాను, చూడగలరు. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడగలరు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, చూడండి, అట్లా అరిటాకులో ఐటమ్స్ అన్నీ వేసి ప్లేటింగ్ అంతా అరిటాకులోనే చేస్తున్నారనమాట. సో చూడండి, చక్కగా నీట్గా చాలా హైజీనిక్గా ఉంది హోటల్ అయితే. ఇది వచ్చేసరికి గురునానక్ కాలనీ మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట. సో అడ్రస్ అంతా నేను ఇస్తాను, చూడగలరు. ఇక్కడ నాకు బాగా ఒక ఐటమ్ అయితే నచ్చింది. కొన్ని ఐటమ్స్ అయితే నేను టేస్ట్ చేశాను. సో మనం వెళ్ళినప్పుడు అన్ని రకాల టిఫిన్స్ తినాలి అంటే సాధ్యం కాదు కదా. అందుకని ఇక్కడ కొన్ని ప్రీమియం ఐటమ్స్ అయితే నేను పిక్ చేసుకొని టేస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, చాలా రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన కొన్ని స్టీమ్ ఐటమ్స్ అయితే చాలా ఫేమస్ అంట, అయితే చాలా కాస్ట్లీ. సో అందుకని నేను అవి తీసుకోలేదు. ఇక్కడైతే నేను ఒక బజ్జీ, ఒక గారె, ఒక ఇడ్లీ అయితే నేను తీసుకోవటం జరిగిందనమాట. దీంట్లోకి 2 రకాల చట్నీలు, సాంబార్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. చూడండి, అంబియన్స్ అయితే చక్కగా నీట్గా, క్లీన్గా, సింపుల్గా ఉందన్నమాట. చాలా చాలా కంఫర్ట్గా మనం ఇక్కడ టిఫిన్ని ఆస్వాదించవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి టిఫిన్లో ప్లేటింగ్ అయితే చాలా నీట్గా చేయడం జరిగింది అనమాట. ముందుగా అయితే నేను మైసూర్ బజ్జీ టేస్ట్ చేశాను. టేస్ట్ ప్రతి ఐటమ్ అయితే అదిరిపోయింది. మైసూర్ బజ్జీ, ఇడ్లీ, గారె తీసుకున్నాను కదా, ఇందులో సాంబార్, ఇడ్లీ చాలా బాగుంది. మనకి గారె అయితే సూపర్గా ఉంది, బజ్జీ నార్మల్గా ఉంది. సో ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.